హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 566 పాయింట్స్ డౌన్ అయ్యి 59,610 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 150 పాయింట్స్ దగ్గరగా డౌన్ అయ్యి 17,808 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 435 పాయింట్స్ డౌన్ అయ్యి 37,633 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మనం మార్కెట్స్ ఓపెనింగ్కి ముందే ఎస్జిఎక్స్ నిఫ్టీ నియర్గా 155 పాయింట్స్ దగ్గరగా డౌన్లో ఉంది. మీన్స్ నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్ ఒక ఇంపాక్ట్తో ఎస్జిఎక్స్ నిఫ్టీ మన మార్కెట్ ఓపెనింగ్కి ముందే ఇవాళ మార్కెట్స్ డౌన్లో ఉంటాయని ఇండికేషన్ అయితే ఇచ్చింది. బట్ ఏ ఈవెంట్ కారణంగా గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఈవెన్ ఎస్జిఎక్స్ నిఫ్టీ నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యాయంటే మీరు జస్ట్ ఫెడ్ బ్యాలెన్స్ షీట్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు ఒక లేడీ నేమ్ లియల్ బ్రెనార్డ్, తన నేమ్తో కొన్ని ఆర్టికల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నాను పర్టికులర్గా తన నేమ్తో అంటే ప్రీవియస్గా చాలా ఫెడ్ మీటింగ్స్ రిలేటెడ్గా తను డవిష్గా స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. మీన్స్ వడ్డీ రేట్లని తగ్గించాలి, ఎకానమీ రిలేటెడ్గా లిక్విడిటీని పెంచాలని స్టాక్ మార్కెట్కి పాజిటివ్గా తన స్టేట్మెంట్స్ని పాస్ చేసేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కానీ ఫస్ట్ టైం ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ని చూస్తుంటే మనం వడ్డీ రేట్ని పెంచాలి, అది అందరూ చెప్తున్నదే, కానీ బ్యాలెన్స్ షీట్ని కూడా సిగ్నిఫికెంట్గా ష్రింక్ చేయాలి, తగ్గించాలి బ్యాలెన్స్ షీట్ని కూడా, ఫెడ్ బ్యాలెన్స్ షీట్ని కూడా చేస్తున్న స్టేట్మెంట్స్తో ఓవరాల్గా ఈక్విటీ మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. అండ్ ఈ సెంటిమెంట్ ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ మీద పడింది. ఫెడ్ బ్యాలెన్స్ షీట్ని తగ్గించడం, ష్రింక్ చేయడం కారణంగా ఈక్విటీ మార్కెట్స్ ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుంది, అసలు ఈ ఫెడ్ ఒక బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, దీని రిడక్షన్ కారణంగా ఎకానమీ అండ్ స్టాక్ మార్కెట్స్ పై అండ్ ఎటువంటి స్టాక్స్ పై ఇంపాక్ట్ ఉంటుందన్న క్లియర్ ఎక్స్ప్లెనేషన్ జనవరి 6th చేసిన వీడియో 737 వీడియోలో, న్యూస్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ సింపుల్ టర్మ్స్ బ్యాలెన్స్ షీట్ రిడక్షన్ చేస్తున్నారన్నా ఆర్ వడ్డీ రేట్లను పెంచుతున్నారన్నా అది లిక్విడిటీని మీన్స్ మార్కెట్లో ఉన్న మనీని తగ్గిస్తున్నట్టు ఇది స్టాక్ మార్కెట్స్కి మంచిది కాదు. కాబట్టి బ్యాలెన్స్ షీట్ రిడక్షన్ అది కూడా నార్మల్గా వెళ్ళే పేస్తో కాకుండా ఇంకా త్వరగానే ష్రింక్ చేయాలి, త్వరగానే తగ్గించాలని చేస్తున్న స్టేట్మెంట్స్తో ఎంటైర్ గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్గా నెగిటివ్గా సెంటిమెంట్ అయితే ఫ్లో అయింది. ఇదిలా ఉంటే ఇవాళ నైట్ మనకి యూఎస్ మార్కెట్ టైమ్స్లో ఫెడ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అవుట్కమ్ ఉంటుంది. సో మార్కెట్ ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ ఇంకా ఎక్కువగా స్ట్రింక్ అవుతుంది, మార్కెట్లో ఉన్న లిక్విడిటీ త్వరగానే తగ్గిపోతుందని ఒక నెగిటివ్ సెంటిమెంట్తోనే ఇవాళ మార్కెట్స్ ఫాలో అయ్యాయి. సో ఇవాళ ఫెడ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఎటువంటి టోన్తో ఉండబోతుంది, ఇంకా హాకిష్గా ఉంటుందా లేదా డవిష్గా ఉంటుందా అనేది, మీన్స్ ఇంకా నెగిటివ్గా ఉంటుందా లేదు కొంత న్యూట్రల్ టు పాజిటివ్గా ఉంటుందా అనేది ఇవాళ నైట్ మనకు అప్డేట్ అవుతుంది. సో రేపటి మార్కెట్ ఒక ఓపెనింగ్ కూడా ఇవాళ వచ్చే ఫెడ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అవుట్కమ్తో ఇంపాక్ట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ దీంతో పాటు గ్లోబల్ గా జరుగుతున్న అన్సర్టనిటీస్ కారణంగా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. అండ్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ తో పాటు సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ రిలేటెడ్ గా కూడా ప్రైజెస్ పెరుగుతున్నాయి. దీంతో మోస్ట్ ఆఫ్ ద సిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వాళ్ళ రిలేటెడ్ గా సిఎన్జి అండ్ పిఎన్జి గ్యాస్ ప్రైజెస్ అయితే హైక్ తీసుకుంటున్నాయి. సో ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఆర్బీఐ గవర్నర్ గారి మీటింగ్ ఇవాళ స్టార్ట్ అయింది. మీన్స్ April 6th లేదా April 8th ఎండ్ అయ్యి April 8th మనకు అవుట్కమ్ వస్తుంది. సో వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా చేస్తారు. ఇన్ఫ్లేషన్ దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ ఇటువంటి స్టెప్స్ రిగార్డింగ్ మానిటరీ పాలసీ తీసుకుంటుంది అనేది కూడా కమింగ్ డేస్ లో మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఈవెంట్ గా ఉంటుంది. బట్ యూఎస్ ఫెడ్ రిలేటెడ్ గా ఇవాళ కేవలం మినిట్స్ ఆఫ్ మీటింగ్ మాత్రమే, ఫెడ్ ఒక మీటింగ్ కాదు, అది ప్రీవియస్ గా జరిగిన ఫెడ్ మీటింగ్ సంబంధించిన మినిట్స్ మీన్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అవి. రియల్ ఫెడ్ మీట్ నెక్స్ట్ మనకి మేలో ఉండబోతుంది. ఇక మన మార్కెట్స్ దగ్గరకు వస్తే ఇవాళ మార్కెట్స్ ఫస్ట్ హాఫ్ లో కొంతవరకు డౌన్ అయ్యి అగైన్ రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నట్టే ఫస్ట్ హాఫ్ లో వచ్చిన సెల్ ఆఫ్ ని లేటర్ ఒక ర్యాలీ అయితే మార్కెట్ లో కనిపించింది. బట్ ఆ ర్యాలీ కూడా హైయర్ లెవెల్స్ లో సస్టైన్ అవ్వలేక అగైన్ డౌన్ సైడ్ మార్కెట్ లో ఫాల్ కనిపించింది. ఇది బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో సిమిలర్ గానే మెయింటైన్ అయింది. కంపేర్డ్ విత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రీసెంట్ డేస్లో చూస్తున్నాం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో కొంత బెటర్ ట్రాక్షన్ మీన్స్ బెటర్ మూవ్మెంట్ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఇవాళ నిఫ్టీ ఫాల్ అయిన దాంట్లో మోర్ దాన్ 60% దగ్గరగా కేవలం హెచ్డిఎఫ్సి ట్విన్స్ మీన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి మాత్రమే కాంట్రిబ్యూట్ చేశాయి. రీసెంట్గా అవి బాగా పెరిగాయి కదా, ఈవెన్ వాటి హైస్ నుంచి చూస్తే మోస్ట్లీ అవి 8% దగ్గరగా కూడా కరెక్ట్ అయ్యాయి. సో గ్లోబల్గా ఉన్న అన్సర్టనిటీ అండ్ పర్టికులర్గా కొన్ని స్టాక్స్లో వస్తున్న ప్రాఫిట్ బుకింగ్ కూడా ఇవాళ మార్కెట్స్ రిలేటెడ్గా నెగిటివ్గా ఫ్యాక్టర్ అయింది. అండ్ పెరిగిన స్టాక్స్ ఇవాళ మీరు గమనిస్తే మోస్ట్లీ మెటల్ స్టాక్స్, పవర్ స్టాక్స్ అండ్ ఈవెన్ షుగర్ రిలేటెడ్గా ఉండే స్టాక్స్ ఇవాళ ఎక్కువ ట్రాక్షన్ మీన్స్ పాజిటివ్ మూవ్ అయితే కనిపించింది. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. పేటిఎం వాళ్ళు వాళ్ళ బిజినెస్ అప్డేట్ చేశారు. బిజినెస్ అప్డేట్తో పాటు పేటిఎం ఫౌండర్ అయిన విజయ్ శేఖర్ శర్మ గారు కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే పేటిఎం షేర్ హోల్డర్స్కి చేయడం జరిగింది. సో దాంట్లో ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ని మొదట మాట్లాడుకున్న తర్వాత బిజినెస్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. ప్రీవియస్గా పేటిఎం వాళ్ళు పేటిఎం ఫౌండర్ అయిన విజయ్ శేఖర్ శర్మ గారికి స్టాక్ గ్రాంట్స్ని ఇష్యూ చేయడం జరిగింది. సో యూజువల్గా మనం వింటూ ఉంటాం స్టాక్ ఆప్షన్స్ అని, స్టాక్ గ్రాంట్స్ అని. స్టాక్ ఆప్షన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఎంప్లాయీకి ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఇచ్చి అండ్ పర్టికులర్ ప్రైస్ ఇచ్చి ఈ పీరియడ్లో
నువ్వు ఈ ప్రైస్లో స్టాక్స్ని కొనుక్కోవాలనుకుంటే అది మోస్ట్లీ మార్కెట్ ప్రైస్ కంటే తక్కువలోనే ఉంటుంది. కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు అనేలా స్టాక్ ఆప్షన్స్ని ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది స్టాక్ గ్రాంట్స్ గురించి. స్టాక్ గ్రాంట్స్, సో ఈ స్టాక్ గ్రాంట్స్ ఎలా వర్క్ అవుతాయంటే, ఒకవేళ ఒక పర్టికులర్ ఎంప్లాయ్ ఇక్కడ నుంచి 3 years కానీ 5 years కానీ ఆ కంపెనీలో వర్క్ చేస్తే దెన్ ఆ స్టాక్ గ్రాంట్స్ని పొందడానికి తను ఎలిజిబుల్ అవుతాడు. సో ఈ స్టాక్ గ్రాంట్స్ ఎంప్లాయీస్ని రీటైన్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. అలా పేటీఎం వాళ్ళు ప్రీవియస్గా విజయ్ శేఖర్ శర్మ గారికి స్టాక్ గ్రాంట్స్ని అయితే ఇష్యూ చేశారు. సో ఇప్పుడు తను చెప్తున్నది, ఈ స్టాక్ గ్రాంట్స్ ప్రీవియస్గానే నాకు ఇష్యూ అయ్యాయి, కానీ నేను వాటిని ప్రెజెంట్ ఉన్న స్టాక్ ప్రైస్ అగైన్ ఐపీఓ ప్రైస్కి వచ్చిన తర్వాత మీన్స్ 2100 అబోవ్ దగ్గరగా ఇక్కడ నుంచి చూస్తే నియర్ టు 300% దగ్గరగా పెరగాలి స్టాక్ ఆ ప్రైస్కి. సో అక్కడికి వచ్చాకే నేను నా స్టాక్ గ్రాంట్స్ని తీసుకుంటాననేలా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేస్తుంటే, ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్, నెక్స్ట్ 6 quartersలో Q2 FY24లో వీళ్ళ ఆపరేషనల్ ప్రాఫిట్ని మీన్స్ వీళ్ళ ఎబిడాని బ్రేక్ ఈవెన్గా చూస్తారని, మీన్స్ ఆపరేషనల్ సైడ్ ప్రెసెంట్ ఉన్న లాసెస్ని వీళ్ళు కంట్రోల్ చేసి ఆ పాయింట్లో వాళ్ళు ప్రాఫిట్లోకి వస్తారనేలా స్టేట్మెంట్స్ని వాళ్ళు పాస్ చేస్తున్నారు. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. దీంతో పాటు వీళ్ళ బిజినెస్ అప్డేట్స్ చూస్తే వీళ్ళ లోన్ డిస్బర్సల్స్ క్వార్టర్ కంపేర్ చేద్దాం. 48.3% గ్రో అయింది. అండ్ వాల్యూ ఆఫ్ లోన్ 62.9% గ్రో అయింది. గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ 3.6% గ్రో అయింది. అండ్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్స్ 10.94 నియర్ టు 11% దగ్గరగా క్వార్టర్ కంపారిజన్ లో గ్రో అయ్యారు. ఓవరాల్ గా గ్రోత్ ఉంది లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే ఈ క్వార్టర్ లో. బట్ దీంతో పాటు విజయ్ శేఖర్ శర్మ గారు చేసిన ఈ పాజిటివ్ కామెంట్స్ కూడా స్టాక్ ఇవాళ 5% ర్యాలీకి రీజన్ అయ్యాయి. నెక్స్ట్ బార్బిక్యూ నేషన్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో గమనిస్తున్నారు కదా, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ వాళ్ళకి సంబంధించిన వాటాని సెల్ చేసి ఎగ్జిట్ అవుతున్నారు. ఈవెన్ బార్బిక్యూ నేషన్ లో కూడా 2 ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ వాళ్ళ వాటాని సెల్ చేశారు. నియర్ టు 16% వాటా దగ్గరగా 1165 రూపీస్ పర్ షేర్ ఈ యావరేజ్ ప్రైస్ తో వాళ్ళు సెల్ చేశారు. దీని ద్వారా వాళ్ళు 730 crore దగ్గరగా రైజ్ చేశారు. సో ఇంత పెద్ద మొత్తాన్ని బ్లాక్ డీల్స్ ద్వారా సెల్ చేస్తుండడంతో సప్లై ఇష్యూస్ తో ఇవాళ స్టాక్ ఇంతలా ఫాల్ అయింది. అండ్ బంధన్ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ ఫైనాన్షియల్ డేటాని పబ్లిష్ చేస్తున్నారు. ఆ డేటాని గమనిస్తే డిపాజిట్స్ 14% దగ్గరగా క్వార్టర్ కంపారిజన్ లో గ్రో అయ్యాయి. వెరాజ్ అడ్వాన్సెస్ 15.2% దగ్గరగా గ్రో అవుతున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళ కాసా 4% దగ్గరగా లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే క్వార్టర్కి డిప్ అయింది. లాస్ట్ క్వార్టర్లో వీళ్ళ కాసా 45.6 దగ్గరగా ఉండేది, అది ఇప్పుడు 41.6కి నియర్ టు 4% దగ్గరగా కాసాలో డ్రాప్ కనిపించింది. అండ్ వీళ్ళ కలెక్షన్ ఎఫిషియన్సీ 96% దగ్గరగా ఉందని బంధన్ బ్యాంక్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ అప్డేట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా డిపాజిట్స్ లోనూ గ్రోత్ కనిపిస్తుంది, అడ్వాన్సెస్ లోను లోన్స్ లోనూ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ కాసా కూడా డిసెంబర్ క్వార్టర్తో పోలిస్తే మార్చ్ ఎండెడ్ క్వార్టర్లో బెటర్మెంట్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ పూనా వాళ్ళ ఫిన్కాప్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ డేటా చాలా స్ట్రాంగ్గా మీన్స్ పాజిటివ్గా ఉంది. బట్ స్టాక్ ప్రైస్ పెద్దగా మూవ్ అవ్వలేదు బికాస్ ప్రీవియస్గానే స్టాక్ ప్రైస్లో మంచి ర్యాలీ వచ్చింది కాబట్టి. అదాని గ్రూప్ స్టాక్స్ అయినా అదాని ఎంటర్ప్రైజెస్, అదాని ట్రాన్స్మిషన్ అండ్ అదాని గ్రీన్ రిలేటెడ్గా ఫండ్ రైజింగ్ అప్డేట్ ఉందని 8 ఏప్రిల్న బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫండ్ రైజింగ్ రిలేటెడ్గా ఈ కంపెనీస్ వాళ్ళ డెసిషన్ని తీసుకోబోతున్నాయని ఎలా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఫండ్ రైజింగ్ రైట్స్ ఇష్యూ ద్వారా అయ్యుండొచ్చు, మీన్స్ వీళ్ళ షేర్ హోల్డర్స్కి వీళ్ళకి సంబంధించిన షేర్స్ని కొంత డిస్కౌంట్లో సెల్ చేసేనే ఉండొచ్చు, ఆర్ ప్రిఫరెన్షియల్ ఆర్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ మీన్స్ పెద్ద ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్కి వీళ్ళలో ఉన్న ఈక్విటీని సెల్ చేసి కూడా ఫండ్స్ని రైజ్ చేయడానికి అవ్వచ్చనేలా ఫండ్ రైజింగ్ రిలేటెడ్గా అదాని గ్రూప్ అయితే అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ రెయిన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. రెయిన్ ఇండస్ట్రీస్ 4% దగ్గరగా డౌన్ అయింది. దీనికి మెయిన్ రీజన్ వైజాగ్లో ఉన్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కాల్సినర్ ప్లాంట్ ని వీళ్ళు షట్ డౌన్ చేశారు, పార్షియల్ గా షట్ డౌన్ చేశారు. దీని బ్యాక్ ఉన్న రీజన్ ఆ ప్లాంట్ లో వీళ్ళు తయారు చేసేది సిపిసి అంటే కాల్సినైడ్ పెట్రోలియం కోక్ అంటారు. ఈ కాల్సినైడ్ పెట్రోలియం కోక్ సిపిసిని తయారు చేయాలంటే కావాల్సింది ఆర్పిసి అంటే రా పెట్రోలియం కోక్. సో ప్రతి సంవత్సరం కూడా అలొకేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ రా మెటీరియల్ ని కంపెనీస్ కి DGFT వాళ్ళు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వాళ్ళు అలొకేషన్ చేస్తుంటారు. ప్రీవియస్ గా రా మెటీరియల్ సప్లై బాగుంది కాబట్టి ప్రతిసారి బాగానే వచ్చేది, కానీ సార్ రా మెటీరియల్ షార్టేజ్ ఉంది కాబట్టి DGFT వాళ్ళ దగ్గర నుంచి నార్మల్గా రావాల్సిన రా మెటీరియల్ కంటే 40% తక్కువ వచ్చింది. కాబట్టి తక్కువ రా మెటీరియల్ ఉన్నప్పుడు మేము ప్లాంట్ని రన్ చేయలేం కాబట్టి పార్షియల్గా ప్లాంట్ని క్లోజ్ చేస్తున్నాం. వన్స్ రా మెటీరియల్ మా దగ్గర స్టాక్ వచ్చిన తర్వాత అగైన్ ప్లాంట్ని స్టార్ట్ చేస్తామని ఇలా రెయిన్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే అప్డేట్ చేశారు. నెక్స్ట్ త్రివేణి ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. సో వీళ్ళు వేరియస్ బిజినెస్ సెగ్మెంట్స్ లో ఉంటున్నారు. ప్రెసెంట్ వచ్చింది ఆల్కహాల్ రిలేటెడ్ గా అప్డేట్. వీళ్ళు షుగర్, ఆల్కహాల్, వాటర్ సొల్యూషన్స్, పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిఫెన్స్ సెగ్మెంట్స్ లో కూడా వీళ్ళు బిజినెస్ అయితే అందిస్తున్నారు. వీళ్ళ రిలేటెడ్గా ఉన్న డిస్టిలరీ యూనిట్ని, డిస్టిలరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని రాంపూర్ అయిన ఉత్తరప్రదేశ్లో ప్రీవియస్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. ఆ డిస్టిలరీ యూనిట్ రిలేటెడ్గా ఇవాళ కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారని, కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేశారని, ఇందులో ద్వారా వీళ్ళు నియర్ టు 160 kiloliter per day ప్రొడక్షన్
చేయబోతున్నారని చేసిన స్టేట్మెంట్స్తో ఇవాళ స్టాక్ ఇంతలా ర్యాలీ అయింది. నెక్స్ట్ టీవీఎస్ మోటార్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. సో టీవీఎస్ మోటార్ అండ్ జియో బీపీ జాయింట్ వెంచర్ ఈ రెండు కలిసి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాని అండ్ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ని మల్టిపుల్ ఏరియాస్ లో కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. టీవీఎస్ వాళ్ళు ప్రీవియస్ గానే నియర్ టు 1000 crore దగ్గరగా నెక్స్ట్ 24 months లో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో స్పెండ్ చేస్తారని అప్డేట్ చేశారు. అదే నెక్స్ట్ 24 months లోనే 2-wheeler సెగ్మెంట్ లోనూ అండ్ ఈవెన్ 3-wheeler సెగ్మెంట్ లో కూడా మల్టిపుల్ మోడల్స్ తో టీవీఎస్ మోటార్ వాళ్ళు ఈవీలో ప్రెజెన్స్ ని చూపిస్తారని ప్రీవియస్ గానే మేనేజ్మెంట్ కామెంట్ చేసింది. ఇందులో భాగంగానే వెహికల్స్ రావాలంటే దానికి ముందు ఛార్జింగ్ ఇన్ఫ్రా ఉండాలి కాబట్టి జియో బీపీ వాళ్ళతో వీళ్ళు పార్ట్నర్ అయ్యి ఇలా ఛార్జింగ్ ఇన్ఫ్రాన్ బిల్డ్ చేసినట్లు వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్లో ఒక వెహికల్ని లాంచ్ చేశారు, టాటా మోటార్ కర్వ్ అని. ఇది ఒక ఎస్యూవీ కాన్సెప్ట్ మోడల్ అని చెప్తున్నారు. ప్రీవియస్ గానే తెలుసు మేనేజ్మెంట్ నెక్స్ట్ 5 years లో నియర్ టు 15,000 crore దగ్గరగా ఖర్చు పెట్టి ఈవీ సెగ్మెంట్ లో ఫర్దర్ మోడల్స్ ని నియర్ టు 10 models దగ్గరగా నెక్స్ట్ 5 years లో లాంచ్ చేస్తారని టాటా మోటార్స్ వాళ్ళు ప్రీవియస్ గానే అప్డేట్ చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు ఒక నెక్స్ట్ మోడల్ మనకి ఈవీ సెగ్మెంట్ లో టాటా మోటార్స్ వాళ్ళు ఇవాళ లాంచ్ చేశారు. నెక్స్ట్ భగీరథ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. నియర్ టు 946 crore మార్కెట్ క్యాపిటల్ ఉండే ఈ కంపెనీ 84 crore సంబంధించిన రైట్స్ ఇష్యూని అయితే లాంచ్ చేసింది. యూజువల్గా రైట్స్ ఇష్యూ అంటే షేర్ హోల్డర్స్కి ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కంటే కొంత డిస్కౌంట్లో షేర్స్ని ఆఫర్ చేస్తుంటారు. కానీ ప్రెజెంట్ స్టాక్ ప్రైస్ ఈ రైట్స్ ఇష్యూ అనౌన్స్ చేసే టైంలో నియర్ టు 1040 దగ్గరగా ఉంది. అక్కడి నుంచి వీళ్ళు చెప్తున్నది రైట్స్ ఇష్యూని చెప్తున్నది 400 rupeesలో నియర్ టు 60% డిస్కౌంట్లో ఈ కంపెనీకి సంబంధించిన షేర్స్ని వాళ్ళ షేర్ హోల్డర్స్కి రైట్స్ ఇష్యూ ద్వారా ప్రొవైడ్ చేస్తారని అప్డేట్ చేశారు. ఈ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క షేర్కి ఇంకొక షేర్ 60%లో అప్లై చేసే ఒక ఫెసిలిటీ ఉంటుందా అంటే కాదు. ఈ రేషియోని 4:17గా ప్రకటించారు. మీన్స్ 17 షేర్స్ హోల్డ్ చేసిన ప్రతి ఒక్క షేర్ హోల్డర్కి 4 రైట్ షేర్స్ 400 rupees పర్ షేర్లో అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ అయితే దొరుకుతుంది. నియర్ టు 21 lakh షేర్స్ దగ్గరగా రైట్స్ ఇష్యూలో ఈ షేర్స్ని ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ దీని రిలేటెడ్గా రికార్డ్ డేట్ April 9th. నెక్స్ట్ విఆర్ఎల్ లాజిస్టిక్స్ గురించి మాట్లాడుకో. ఈ అప్డేట్ విఆర్ఎల్ లాజిస్టిక్స్ దగ్గర నుంచి వచ్చింది, కానీ ఇది టాటా మోటార్స్ రిలేటెడ్గా అండ్ అశోక్ లీలాండ్ రిలేటెడ్గా ఇంపార్టెంట్గా గమనించాల్సింది. ఆల్మోస్ట్ 1140 అరౌండ్ విఆర్ఎల్ లాజిస్టిక్స్ వాళ్ళు చెప్తున్నది ఇక్కడి నుంచి 12 to 18 months లో నియర్ టు 560 crores దగ్గరగా మనీని స్పెండ్ చేసి 1600 వెహికల్స్ దగ్గరగా వీళ్ళు పర్చేస్ చేస్తారని చెప్తున్నారు. 1600 వెహికల్స్లో 1300 వెహికల్స్ దగ్గరగా టాటా మోటార్స్ వాళ్ళు తగ్గించుకుంటారని, 300 వెహికల్స్ దగ్గరగా అశోక్ లీలాండ్ వాళ్ళు తగ్గించుకుంటారని అప్డేట్ చేస్తున్నారు. ఎందుకని ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో వీళ్ళ వెహికల్స్ని కొనడం? స్క్రాపేజ్ పాలసీలో భాగంగా నియర్ టు వీళ్ళ వెహికల్స్లో 1200 వెహికల్స్ దగ్గరగా మోర్ దెన్ 15 years దగ్గర నుంచి సర్వీస్లో ఉన్నాయి. స్క్రాపేజ్ పాలసీ అప్లై అవుతుంది కాబట్టి అవి వీళ్ళు టర్మినేట్ చేయాల్సి ఉంటుంది. వాటి ప్లేసెస్లో కొత్త వెహికల్స్ని వీళ్ళు పర్చేస్ చేస్తున్నట్లు విఆర్ఎల్ లాజిస్టిక్స్ వాళ్ళు చెప్తున్నారు. విఆర్ఎల్ లాజిస్టిక్స్ అనే కాదు, ఇతర కంపెనీస్ కూడా ఈ లాజిస్టిక్స్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్ ఇప్పటి వరకు చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి యూజ్ చేస్తున్న వెహికల్స్ని స్క్రాపేజ్ పాలసీలో భాగంగా రీప్లేస్ చేయాల్సి వస్తే దాని అది కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో బిజినెస్ చేస్తున్న టాటా మోటార్స్ కి, అశోక్ లీలాండ్ అండ్ ఈవెన్ ఐషర్ మోటార్స్ కూడా అడ్వాంటేజ్ ని క్రియేట్ చేస్తుంది. రీసెంట్ టైమ్స్ లో కూడా మీరు ఆటో వెహికల్ డేటాను గమనించండి. ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ డౌన్ అయింది, 2-wheeler సెగ్మెంట్ డౌన్ అయింది, ఈవెన్ ట్రాక్టర్ సేల్స్ కూడా డౌన్ అయ్యాయి. కానీ కమర్షియల్ వెహికల్ సేల్స్ స్లోగా పికప్ అవుతున్నాయి. నెక్స్ట్ రుచి సోయా గురించి మాట్లాడుకోవాలి. నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రుచి సోయాకి సంబంధించిన ఎఫ్పిఓ అలాట్మెంట్ స్టేటస్ అయితే లైవ్ అయింది. ఆ లింక్స్ నిన్న మీకు 9:30 అరౌండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేశాను. సో ఎఫ్పిఓలో భాగంగా నియర్ టు 4,300 crore దగ్గరగా కంపెనీ రైజ్ చేయడానికి 6.61 crore షేర్స్ దగ్గరగా సెల్ చేసి ఎఫ్పిఓ ద్వారా మనీ రైజ్ చేయడానికి కంపెనీ అయితే ప్రయత్నించింది. అలాట్మెంట్ కంప్లీట్ అవ్వడం స్టాక్ ప్రైస్ ఇవాళ డీప్ నెగిటివ్ ఓపెనింగ్ అయితే కనిపించింది. నెక్స్ట్ ఓకార్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. రాకేష్ జుంజున్వాలా గారు ఓకార్ ఫార్మాలో 5 lakh షేర్స్ దగ్గరగా రీసెంట్ క్వార్టర్ లో అక్వైర్ చేసినట్లయితే అప్డేట్ చేస్తున్నారు. ప్రీవియస్ గా రాకేష్ జుంజున్వాలా దగ్గర 25 lakh షేర్స్ ఉండేవి ఈ డిసెంబర్ ఎండెడ్ క్వార్టర్ కి, కానీ ఇప్పుడు మార్చ్ ఎండెడ్ క్వార్టర్ కి వచ్చేసరికి అది 30 lakh షేర్స్ అయ్యాయని. సో నియర్ టు 5 lakh షేర్స్ దగ్గరగా ఈ రీసెంట్ క్వార్టర్ లో రాకేష్ జుంజున్వాలా గారు అక్వైర్ చేశారనడంతో ఓపెనింగ్ దగ్గర నుంచి అప్డేట్ తర్వాత స్టాక్ ప్రైస్ లో నియర్ టు 6% దగ్గరగా గెయిన్స్ కనిపించి ఓవరాల్ గా నియర్ టు 3.8% గెయిన్స్ తో స్టాక్ క్లోజ్ అయింది. బట్ ఆన్ మొబైల్ గ్లోబల్ స్టాక్ ఇవాళ 20% దగ్గరగా క్లోజ్ అయింది. దీనికి కూడా సిమిలర్ అప్డేటే. ముకుల్ అగర్వాల్ గారు నియర్ టు 1.61% దగ్గరగా వాటా. తన నేమ్ ప్రీవియస్ గా ఆన్ మొబైల్ గ్లోబల్ లో లేదు. సో ఫస్ట్ టైం ఇప్పుడు తన నేమ్ కనిపిస్తుంది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో. సో 1.61% వాటా ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్స్ నెంబర్ 17 lakh దగ్గరగా కనిపిస్తుంది. సో ఇంత పెద్ద మొత్తం వాటాని రీసెంట్ క్వార్టర్లో తన ఈ కంపెనీలో అక్వైర్ చేశారని వస్తున్న అప్డేట్తో స్టాక్ ఇవాళ 20% దగ్గరగా అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ కూడా స్ట్రాంగ్గా ర్యాలీ అయింది. లాస్ట్ 1 monthలో నియర్ టు 33% దగ్గరగా స్టాక్ పెరిగింది. లాస్ట్ 2 days నుంచి రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో అప్డేట్స్ వస్తున్నాయి. ఈవెన్ ఇవాళ కూడా ఒక అప్డేట్ ఉంది, కానీ గుర్తుంచుకోవాల్సింది ఈ అప్డేట్స్తో స్టాక్ 30-40% పెరిగేంత స్ట్రాంగ్ అప్డేట్స్ ఏం కాదు ఇవి.
యూజువల్గా ఒక స్టాక్ రిలేటెడ్గా కొంత టైం ర్యాలీ అయ్యాక అగైన్ ఫాలో అయ్యాక అగైన్ మళ్ళీ మనకి మొమెంటం కనిపిస్తూ ఉంటుంది, ఒక డైరెక్షన్లో ఒక మొమెంటం కనిపిస్తూ ఉంటుంది. యూజువల్గా ఇంతలా వచ్చే ర్యాలీకి మెయిన్ రీజన్ ఫర్దర్గా స్టాక్ రిలేటెడ్గా బెటర్ గెయిన్స్ ఉంటాయని బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బిలీవ్ చేస్తూ ఉండడం. ఇన్ బిట్వీన్ మనకు కొన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి, బట్ కేవలం ఈ అప్డేట్స్తోనే కాదు, స్టాక్ ఒక ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ పర్టికులర్గా టాటా పవర్లో అయితే ఈ రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్లోను అండ్ ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా రిలేటెడ్గా కూడా వీళ్ళు గ్రో అవుతారని మార్కెట్ బిలీవ్ చేస్తూ ఇలా ర్యాలీకి అయితే తీసుకువెళ్తూ ఉంది. ఇవాళ వచ్చిన అప్డేట్, టాటా పవర్ వాళ్ళు అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కంబైన్డ్గా హోల్డ్ చేసిన రీసర్జెంట్ పవర్ వాళ్ళు ఒక కంపెనీ రిలేటెడ్గా వాటాని కొన్నారని, మీన్స్ అక్విజిషన్ చేశారని. ఒక ట్రాన్స్మిషన్ కంపెనీ, దీని రిలేటెడ్గా 127 crore దగ్గరగా వీళ్ళు ఖర్చు పెట్టి ఆ కంపెనీని కొన్నారని ఒక అప్డేట్ అయితే మార్కెట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ అప్డేట్ అయితే చేస్తున్నారు. ఎనర్జీ ట్రేడింగ్ రిలేటెడ్గా వీళ్ళ వాల్యూమ్స్ మార్చ్ 2022 రిలేటెడ్గా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 16% గ్రో అయిందని అండ్ క్యూములేటివ్ వాల్యూమ్ 20% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్లో గ్రో అయిందని ఐఎక్స్ వాళ్ళు పాజిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్స్, మిగిలిన సెగ్మెంట్స్లో మోస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్స్లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో వీళ్ళు గ్రోత్ అయితే డెలివర్ చేశారు. ఇప్పుడు కనిపిస్తున్న షిమ్స్కి సంబంధించి ప్రాసెసింగ్ చేసి కోస్టల్ కార్పొరేషన్ వాళ్ళకి ఇంపార్టెంట్ అప్డేట్ చేస్తున్నారు. కాకినాడలో న్యూ కెపాసిటీని వీళ్ళు యాడ్ చేశారని, ఈ న్యూ కెపాసిటీ ద్వారా 325 million tons పర్ డే వీళ్ళ ఎగ్జిస్టింగ్గా ఉన్న ప్రొడక్షన్ కెపాసిటీకి ఈ న్యూ కెపాసిటీ యాడ్ అవుతుందని, కమర్షియల్ ప్రొడక్షన్ ఇంకొక నెక్స్ట్ 10 to 15 డేస్లో అక్కడ స్టార్ట్ చేయబోతున్నారని వీళ్ళు అప్డేట్ చేశారు. అసలు ప్రొడక్షన్ పెంచడానికి నియర్ టు 70 crore దగ్గరగా వీళ్ళు ఖర్చు పెడుతున్నట్లు, ఇది ఫర్దర్గా వీళ్ళ బిజినెస్ని ఇంక్రిమెంటల్గా గ్రో చేస్తుందని వీళ్ళు చేసిన కామెంట్స్తో స్టాక్ వాళ్ళ 6% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ 17,760 అండ్ రెసిస్టెన్స్ 17,850 అండ్ ఇఫ్ అది క్రాస్ అయితే 17,910 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 37,440 అండ్ రెసిస్టెన్స్ 37,880. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వీక్లీ ఎక్స్పైరీ డేటాస్ కంబైన్ చేస్తుంటే ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు 17,900 అండ్ ఈవెన్ 18,000 దగ్గర మనకి రైటింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంట్రాడే అండ్ ఓవరాల్ యాక్టివిటీని చూస్తే 18,000 దగ్గర కాల్ రేటింగ్ కొంత స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఇమీడియట్ గా 18,000 రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు 17,600 దగ్గర ఇంట్రాడే అండ్ ఓవరాల్ గా కూడా సిగ్నిఫికెంట్ డేటా బిల్డ్ అవుతుంది. సో 17,600 to 18,000 ఈ 400 పాయింట్ జోన్లో నిఫ్టీ ట్రేడ్ అవుతుందనేలా కాల్ అండ్ పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.